హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ వేరుశనగ పప్పు కారప్పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేయొచ్చు. ఇక్కడ నేను 1 కేజీ వరకు వేరుశనగ పప్పును తీసుకున్నాను. ఒక 100 గ్రాముల ఎండుమిరపకాయలు, 10 నుండి 15 వరకు కరేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ పల్లీలను ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసిన పల్లీలను ఒక బౌల్లో వేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో కరివేపాకును వేద్దాం. ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి బౌల్లో వేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 1 కప్పు పుటానీలను వేసి ఫ్రై చేద్దాం. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి గడ్డలను పీల్ తీసి ఇందులో వేసి ఫ్రై చేద్దాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బౌల్లో వేసి వీటన్నిటిని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మనం మిక్సీ జారులో గ్రైండ్ చేద్దాం. చూడండి, మన రాయలసీమ వేరుశనగ పప్పు కారం రెడీ అయ్యింది. ఇది వేడి వేడి అన్నంలోకి, టిఫిన్లలోకి చాలా బాగుంటుంది. ఈ కారపొడిని మనం ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. దీన్ని చాలా సింపుల్గా, తొందరగా, ఈజీగా మనం రెడీ చేయొచ్చు. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక 1 మంత్ పాటు దీన్ని నిల్వ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.